4వ తారీఖు ఈ టైంకి విషయంలో మా నాన్న అంటే ఎంత అనవసరం తప్పని పడేవాడు అంటే చిన్నప్పుడు 5వ తరగతి చదువుతున్న టైంలో గవర్నమెంట్ లో చదివాను. అంటే అంతంత ఆర్థిక పరిస్థితులు ఉన్న ఎవరో మా నాన్నతో పాటు ఫ్రెండ్స్ ఎవరో ప్రైవేట్ స్కూల్లో చదివితే బాగుంటుందంట, మా పిల్లలు అక్కడ చదువుతున్నారంటే డబ్బులు లేకపోయినా ఒప్పుకోడైంది. నాకు గవర్నమెంట్ స్కూల్లో మానిపించే మ్యాథ్స్ వద్దని నాకు బాగా చదువుతున్నట్లే ఉంది ఏంటంటే లేదు ఇక్కడ అక్కడ చదివితే పెద్ద జాబ్ వస్తుందంటే మా వాడికి బాగా చదువుతుంది అని అప్పుడు ప్రైవేట్ స్కూల్లో తీసుకుని జాయిన్ తీసుకున్నాను. ఎంటర్ అయ్యాక ఇంకా ఎవరో చెప్పారంట న్యూస్ పేపర్ చదవమని. ఇంకా ఆ రోజు ఏం చేసేవాడు, మా పక్క 3 కిలోమీటర్ల దూరం నేలపడి ఉంటుంది. రోజు నేలపడి న్యూస్ పేపర్ నాకు తెచ్చేవాడు. నాకేం అర్థం కాదు. ఇంకోటి ఇక్కడ అంటే ఇంకా జాయింట్ అన్నీ కదా అందరం కాలేజీకి వెళ్ళడం, బొద్దులు పడడం, చదువుకోవడం, తిరుగుకోవడం. ఈ న్యూస్ పేపర్ ఇంకెంతలో మా మామకి జాబ్ వచ్చింది ఆర్పిఎల్. ఇంకా రోజు పొలం తినేసేవాడు. మా పొలం లేవాలంటే తెలియదు. మా మామ ఏం చెప్పాడు, హైదరాబాద్ బిజినెస్ సన్మానం చేశాడు. అయితే నెక్స్ట్ రోజు హైదరాబాద్ బిజినెస్ కొనుక్కొని బుక్ నా దగ్గర నా వారం పెట్టాడు. నేను డిగ్రీ బుక్స్ చదవాలా, ఆ బుక్ చదవాలని నేను చదవమనేవాడు. అయితే అంటే పని నుంచి వచ్చేప్పటికి ఆ బుక్స్ చదవకపోతే ఆ బుక్ పని నీకు ఎప్పుడు జాబ్ అవుతుంది, జాబ్ అవుతుంది చదువుతున్నాం అనేవాడు. ఒక పక్క డిగ్రీ సెమిస్టర్స్. అయితే అంత నమ్మకం పడేవాడు. ఇంకా చాలా కృషి ఉంది మా నాన్న కృషి. అంటే నాకంటే మా నాన్న నాకు ఎక్కువ తప్పన పడుతున్నాడు అని అర్థమయ్యి మనం కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని అనుకున్నాను. ఇంకా డిగ్రీ అయిన వెంటనే కోచింగ్కి వెళ్ళాను.